ఖండించింది ఇరాన్. ఖమేనీ మరణించారనే వార్తల్ని ఇరాన్ తప్పుపట్టింది. తమ సుప్రీం లీడర్ క్షేమంగా ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ కుటుంబ సభ్యులు చనిపోయినట్లు ధృవీకరించింది ఇరాన్ మీడియా. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు చనిపోయారంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరొక 2 ఇరానీ ప్రముఖులు కూడా మృతి చెందారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్ జాదే మరణించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పాక్పోర్ కూడా చనిపోయారని ఇరాన్ వెల్లడించింది. అయితే ఖమేనీ చనిపోయారనే వార్తల్ని మాత్రం ఖండించింది ఇరాన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇరానియన్లు తిరిగి దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి గొప్ప అవకాశం ఉన్నారు ట్రంప్. ఇరాన్ పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులే దాడులుంటాయని ట్రంప్ చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు. ఖమేనీ బంకర్ పై 30 అత్యంత శక్తివంతమైన బాంబులు వేశామంది ఇజ్రాయెల్. ఖమేనీ మరణించినట్లుగా స్పష్టమైన సమాచారం ఉందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ నివాసం నేలమట్టమైందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తోంది. ఖమేనీ మరణించారనే వార్తల్ని వ్యతిరేకిస్తోంది ఇరాన్. తమ సుప్రీం లీడర్ క్షేమంగా ఉన్నారు, ఆయన మార్గనిర్దేశంలోనే దాడులు కొనసాగిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఖమేనీ కుటుంబ సభ్యులు చనిపోయినట్లుగా ధృవీకరించింది ఇరాన్ మీడియా. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు చనిపోయారని ఇరాన్ చెబుతోంది.